కోడూరు మండలమండి. కోడూరు 8వ వార్డు భూపత నాగమణి. నాకు 2006 నుంచి వస్తున్నాయండి, 200 కాడి నుంచి వస్తున్నాయండి. నాకు కన్ను లేదండి. కన్ను లేకపోయినా మరి ఎందుకు తీసేసారో తెలియదు. సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరందరూ దయించి నాకు డబ్బులు రావాలని కోరుతున్నాను. ఈ పని నేను ఏ పని చేసుకోలేను. ఇంట్లో బయటకు వెళ్తా కూడా ఇబ్బంది నాకు కన్నుతోటి. ఈ కన్ను కూడా మస్క్ వచ్చేసింది. ఈ కన్ను కూడా సరిగ్గా కనిపించట్లేదు. కళ్ళతోటి పెట్టుకుంటే కనిపించేది. మీరు ఏమన్నా కానీ మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు. మీ దయించి నాకు డబ్బులు రావాలని కోరుకుంటానయ్యా. బుద్ధప్రసాద్ గారు కూడా చెప్పుకుంటానయ్యా. మీరు దయించి చేస్తే మీకు పని ఉంటుందయ్యా. అంతకన్నా నేను ఏం చెప్పలేదయ్యా. కన్ను ఉందా లేదా అనుకుంటున్నాను కదయ్యా. మీ కన్ను కూడా లేదయ్యా. నాకు కన్ను కూడా లేదయ్యా. నాకు ఇది కన్ను ఎట్టా ఉందా? కన్ను కూడా లేదయ్యా. నేను చూసి దయించి నా యందు మీరేమనుకున్నా కానీ నా వినపం పని మన్నించి నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటానయ్యా. రావట్లేదయ్యా. మరి ఎందుకనే తెలియలేదు. నన్ను ఎందుకు తీసేస్తారో మీరేమేమి చేస్తారో మరి మీ ఇష్టం అయ్యా. న్యాయం చేయాలని కోరుకున్నా. మీరు న్యాయం చేస్తారని మీ అందరికి ఓట్లేదు గెలిపించేందుకు మాకు ఈ రకంగా చేస్తున్నారు. మిమ్మల్ని ఇళ్ళకి కలెక్టర్ గారు 1,000 కోట్ల రూపాయలు ఇళ్ళకి పంపించారు. ఇళ్ళకి పోయినప్పుడు డాక్టర్లు ఇట్లా చేస్తే ఈడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సదరన్ క్యాంప్ లో ఏ విధంగా జరుగుతుంది? మన నిజమైన పనులు ఇచ్చారు డాక్టర్. ఇంటి దగ్గర పోయిన డాక్టర్లే ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా చేస్తున్నారు అంటే కలెక్టర్ గారు రావాలా? కలెక్టర్ గారు రావాలా? 10 సంవత్సరాల కింద దొంగలు కాదండి సార్. 40% కూడా లేదంట. ఎప్పుడు సార్ చేసేది? ఇప్పుడు 10 చోట్ల హాస్పిటల్ రావాలి. కలెక్టర్ గారు రావాల్సింది. కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం. కలెక్టర్ గారు వచ్చే వారికి ఏమీ జరగదు. కలెక్టర్ గారే రావాలా? కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు సంబంధిత డాక్టర్ని సంబంధిత డాక్టర్ని సంబంధిత డాక్టర్ని కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు పంపించారు. పరీక్షలు చేస్తున్నారు. ఇళ్ళకి కలెక్టర్ గారు 1,000 కోట్ల రూపాయలు ఇళ్ళకి పంపించారు. ఇళ్ళకి పోయినప్పుడు డాక్టర్లు ఇట్లా చేస్తే ఈడ మన గవర్నమెంట్ హాస్పిటల్ సదరన్ క్యాంప్ లో ఏ విధంగా జరుగుతుంది? మన నిజమైన పనులు ఇచ్చారు డాక్టర్. ఇంటి దగ్గర పోయిన డాక్టర్లే ఇట్లా చేస్తే ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ ఏ విధంగా చేస్తున్నారు అంటే కలెక్టర్ గారు రావాలా? కలెక్టర్ గారు రావాలా? 10 సంవత్సరాల కింద దొంగలు కాదండి సార్. 40% కూడా లేదంట. ఎప్పుడు సార్ చేసేది? ఇప్పుడు 10 చోట్ల హాస్పిటల్ రావాలి. కలెక్టర్ గారు రావాల్సింది. కలెక్టర్ గారు వస్తేనే వదులుతాం. కలెక్టర్ గారు వచ్చే వారికి ఏమీ జరగదు. కలెక్టర్ గారే రావాలా? కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు సంబంధిత డాక్టర్ని సంబంధిత డాక్టర్ని సంబంధిత డాక్టర్ని కలెక్టర్ గారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు